జ్ఞాన నవరత్నాలు. ఈ రత్నాలు 9 రత్నాలు, 9 పరిపూర్ణమైన సత్యాలు. మొట్టమొదటిది ఏమిటంటే అహం బ్రహ్మాస్మి. రెండవది ఏంటంటే జీవుడే దేవుడు. మూడవది ఏంటంటే దేహమే దేవాలయం. నాలుగవది శ్వాసే గురువు. ఐదవది సమయమే సాధన. ఆరవది సహనమే ప్రగతి. ఏడవది అనుభవమే జ్ఞానం. 8 దానమే ధర్మం. 9 ధర్మమే పుణ్యము. నిత్యము దానం చేయడమే, నిత్యము ధర్మం చేయడమే పుణ్యము అనేది 9వ రత్నము. ఇప్పటికి మనం 9వ రత్నం దగ్గరికి వచ్చాము, నవరత్నం దగ్గరికి వచ్చాము. గుర్తుంచుకోండి, నవరత్నం ఏమిటయ్యా అంటే పుణ్యము. వాడు పుణ్యాత్ముడురా అంటాం. మరి మనము అపుణ్యాత్ముడు. వాడెందుకు పుణ్యాత్ముడు? వాడు ఎప్పుడూ దానంలోనే ఉంటాడు, ఎప్పుడూ ధర్మంలోనే ఉంటాడు కనుక పుణ్యాత్ముడు. మనము రేపు దానం చేద్దాంలే, రేపు ధర్మం చేద్దాంలే, ఇవాళ దుప్పటి కప్పం పడుకుందాంలే, ఇవాళ జేబు మనకు నిండా ఉండాలి, జేబు ఖాళీ కాకూడదు, రేపు చేద్దాం దానం. మనం అపుణ్యాత్ములు. ఎప్పుడు దానం గురించి ధర్మం గురించి అనుక్షణం ఉండేవాడే పుణ్యాత్ముడు. వేమని ఏమన్నాడంటే ఉప్పు కప్పు రొంబు నొక్కపోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులలో పుణ్య పురుషులు వేరయ్య విశ్వధాభిరామ వినురవేమ. కనుక మనము పురుషులలో పుణ్య పురుషులం కావాలి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను పుణ్య పురుషులు. ఈ భూమి అంతా కూడాను పుణ్య పురుషులు కావాలి. అందరూ మాస్టర్లు కావాలి, అందరూ యోగేశ్వరులు కావాలి. అందుకనే ఈరోజు మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అన్న పిరమిడ్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాము.